హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఈ వ్లాగ్లో బీట్రూట్ దోశ అండ్ కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరైతే మస్ట్ అండ్ షుడ్ అయితే ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగా మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో నాకైతే కామెంట్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇక రెసిపీలోకి వెళ్దామా. నేనైతే నైటే బియ్యం అండ్ ఇంకా మినపప్పు అయితే నానబెట్టేశాను. ఫ్రెండ్స్, మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో అయితే మీరు నానబెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆ తర్వాత వీటిని అయితే నేను గ్రైండ్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఫ్రెండ్స్, నాకు కూడా ఈ బీట్రూట్ రెసిపీ అనేది నాకైతే తెలియదు. ఫ్రెండ్స్, నేనైతే ఇది యూట్యూబ్ ఛానల్లో అయితే చూసి ట్రై చేశాను. ఫ్రెండ్స్, బట్ ఫస్ట్ టైమే చాలా సూపర్గా వచ్చింది. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్రెండ్స్, ఒకసారి మీరైతే ఈ రెసిపీని చూసి ట్రై చేయండి. ఫ్రెండ్స్, తప్పకుండా అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, నాదైతే గ్యారంటీ. అండ్ ఆ తర్వాత మనము బీట్రూట్ని అయితే నీట్గా కట్ చేసుకొని అందులో ఒక పచ్చిమిర్చి అండ్ 4-5 వెల్లుల్లి రుబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనము ముందుగానే గ్రైండ్ చేసుకొని పెట్టుకుని ఉన్న పిండిలో అయితే యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అంతే. ఫ్రెండ్స్, చాలా చక్కగా అయితే టేస్టీగా అనేది ఈ రెసిపీ అనేది కుదురుతుంది. ఫ్రెండ్స్, నేను ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నానో ఫ్రెండ్స్, మీరు కూడా వీడియోలో చూసి యాస్టీస్ అలాగే ప్రిపేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకైతే రెసిపీ చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, బీట్రూట్ జ్యూస్ తాగడం ఇష్టం లేని వాళ్ళు ఇలా చాలా ఈజీగా బీట్రూట్ దోశ అయితే ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. ఫ్రెండ్స్, అండ్ చాలా టేస్టీగా అండ్ చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ దోశ అనేది చిన్నపిల్లలకు తయారు చేసి పెడితే చాలా హెల్తీగా అండ్ చాలా చక్కగా ఫాస్ట్గా అయితే తినేస్తారు. ఫ్రెండ్స్, బీట్రూట్ జ్యూస్ తాగడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ఈ విధంగా వారానికి 1 లేదా 2-3 సార్లు ఇలా బీట్రూట్ దోశ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలా టేస్టీగా అండ్ చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్, నేను ఎంత చక్కగా అయితే చేస్తున్నానో మీరు కూడా అంతే యాస్టీస్గా చేసుకోండి. ఫ్రెండ్స్, సూపర్గా అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఈ దోశలు చేస్తుంటే ఇంకా చేయాలనిపించే అంత టేస్టీగా అండ్ పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. ఫ్రెండ్స్, చాలా ఈజీగా అండ్ ఎర్లీగా చేసుకోవాలనుకుంటే నార్మల్ దోశ ప్లేస్లో మనమైతే ఇలా బీట్రూట్ యాడ్ చేసుకుంటే మన హెల్త్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, అండ్ అలాగే మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది పెరగడమే కాకుండా బ్లడ్ అనేది ఇంక్రీజ్ కూడా అవుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా నేను ఎంత చక్కగా అయితే చేస్తున్నానో మీరు కూడా అంతే విధంగా చేసుకోండి. ఫ్రెండ్స్, పక్కాగా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్, మీరైతే ఈ రెసిపీని మస్ట్ అండ్ షుడ్ మర్చిపోకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీకు కావాలనుకుంటే ఆయిల్ లేకపోతే మీరు ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఘీ యాడ్ చేసుకోవడం వలన కొలెస్ట్రాల్స్, నేను దానికోసం లైట్గా ఇలా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యూస్ చేశాను. ఫ్రెండ్స్, అంతే. ఫ్రెండ్స్, దోశ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫ్రెండ్స్, సో నేను ఈ దోశలోకి అయితే నేను కొత్తిమీర చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఒక కడాయి పెట్టుకుని అందులో పల్లీలకు ప్లస్ నేనైతే నువ్వులైతే వేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ పల్లీలు అనేది మనము కొత్తిమీర చట్నీలో కానీ ఇంకా ఏ చట్నీలో వేసుకోవడం వలన పచ్చడి అనేది చాలా తొందరగా ఖరాబ్ అవుతుంది. ఫ్రెండ్స్, పల్లీలు ప్లస్లో మనము నువ్వులు వేసుకోవడం వలన పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా ఒక 2-3 రోజులైనా స్టోర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరైతే ఈ కొత్తిమీర పచ్చడిని కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేనేనా ఇంత ఈజీగా చాలా సూపర్గా అండ్ సింపుల్గా ఈ అన్ని రెసిపీస్ చేసేస్తున్నా అని నా మీద నాకే షాకింగ్ అనిపిస్తుంది. ఫ్రెండ్స్, అంత పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇంత పర్ఫెక్ట్గా రావడానికి రీజన్ అయితే ఒకటే. ఫ్రెండ్స్, నేనైతే శ్రావణీస్ కిచెన్ అనే యూట్యూబ్ ఛానల్లో చూసి ఓన్లీ ఫస్ట్ టైమే ట్రై చేశాను. ఫ్రెండ్స్, బట్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తున్నాయి. ఫ్రెండ్స్, సో మీరు కూడా ఎవరైనా ఏదైనా వంటకాలు కావాలనుకుంటే శ్రావణీస్ కిచెన్ అయితే ఫాలో అయిపోయింది. ఫ్రెండ్స్, సింపుల్గా అండ్ ఈజీగా రెసిపీస్ చేసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్లీజ్, ఐ నీడ్ యువర్ సపోర్ట్.